సిల్క్ స్మిత ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అందాల కిరటం. వ్యాంప్ పాత్రలతో బోల్డ్ రోల్స్తో కనువిందు చేసిన నటి. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న నటి. తాను ఆఫర్ల కోసం వెంటపడటం నుంచి తన కోసం స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగిన నటి. ఐటమ్ సాంగ్స్, వ్యాంప్ రోల్స్, బోల్డ్గా ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించింది సిల్క్ స్మిత. హీరోయిన్గానూ చాలా సినిమాలు చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్లకి పోటీ ఇచ్చింది. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా సిల్క్ స్మిత అందులో ఉండాల్సిందే అన్నట్టుగా అప్పట్లో పరిస్థితి ఉండేది. ఆమె కోసం మాస్ ఆడియన్స్ క్యూలు కట్టేవారు. ఆమె కోసమే సినిమాలకు వచ్చేవారు కోట్ల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాలా పేదరికం నుంచి, తిండిలేని దశ నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. ఆకలి కోసం అలమటించిన పరిస్థితి నుంచి నోట్ల కట్టలపై పడుకునే స్థాయికి ఎదిగింది. అంతలోనే తన కెరీర్ని నాశనం చేసుకుంది. ప్రియుడి వలలో పడి మోసపోయింది. మోసాలను తట్టుకోలేక దిక్కులేని మరణం పొందింది. అనాథలా ఆమె అంత్యక్రియలు ఇదిలా ఉంటే సిల్క్ స్మిత కెరీర్ డౌన్ కావటానికి, ఆమె ఆత్మహత్య పరిస్థితికి వెళ్లటానికి కారణం ఆమె ప్రియుడు రాధాకృష్ణ అని అంటూ ఉంటారు. తన సూసైడ్ నోట్లో కూడా ఆమె ఈ విషయాన్ని మెన్షన్ చేసింది. ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న రాధాకృష్ణ సిల్క్ స్మితకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవాడట. అందుకు ఓ కారణం ఉంది. చెన్నైలో టీనగర్ వీధుల్లో గ్యాంగులు ఉండేవట. ఒంటరిగా ఉన్న మహిళలు, సినిమాల్లో నటించిన ఆడవారంటే చిన్నచూపు, చులకన భావం ఉండేది. వారు అఘాయిత్యాలకు పాల్పడేవారు. వారి నుంచి రక్షణ పొందేందుకు సిల్క్ స్మిత రాధాకృష్ణకి దగ్గరైంది. తనకు తెలిసిన వ్యక్తి, దగ్గరి ఊరు అనే భావనతో ఆయన్ని ఎంకరేజ్ చేసింది. ఆయనతో ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకుంది. కానీ అతను తన డబ్బు మొత్తం కాజేసేవాడట. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఆమె సిల్క్ స్మితకు సమకాలికురాలు. తన ముందు వచ్చిన సిల్క్ స్మిత తాను చూస్తూ ఉండగానే ఎదిగిపోయిందని, తనని చిన్నచూపు చూసిన వారిని తన యాటిట్యూడ్తో సమాధానం చెప్పిందని, తనని తెప్పించుకున్న వాళ్లనే తాను తెప్పించుకుందని తెలిపింది. ఈ క్రమంలోనే స్మిత మరణానికి కారణం రాధాకృష్ణ అనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. రాధాకృష్ణ కొడుకును పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని, తనకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని కోరుకుందని, కానీ ఈ విషయం రాధాకృష్ణకి తెలిసిన తర్వాత నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని, చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది జయశీల. ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించి షాక్ ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.